నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులను నిలవరించలేకపోతున్నారు పోలీసులు. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాలలో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశ పార్లమెంటు ముందు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించారు. పోలీస్ చెక్ పోస్టులను తగలబెట్టారు. పెట్రోలింగ్ వాహనాలపై రాళ్లు రుద్దారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో చెదరగొడుతున్నారు. అయినా సరే యువత తగ్గేదే లేదంటున్నారు. ఈ అల్లర్లలో వందల మందికి గాయాలయ్యాయి. 18 మంది చనిపోయారు. నేపాల్లో అల్లర్లు బంగ్లాదేశ్, శ్రీలంక ఉద్యమాన్ని తలపిస్తున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ నిరసనలు ఆగలేదు. ప్రస్తుతం అక్కడ సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. భోగి, నేపాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతున్నటువంటి విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఏకంగా సివిల్ వార్ మొదలైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు సైతం పారిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అదే పరిస్థితి నేపాల్లో కూడా కనిపిస్తుంది. నేపాల్లో ఉన్నటువంటి నేపాల్ ప్రధాని ఓలీ మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పారిపోనున్నారు అనే విషయాన్ని కూడా అక్కడి ఏదైతే కాఠ్మండుకు సంబంధించినటువంటి పోస్ట్స్ అన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు నేపాల్లో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదట సోషల్ మీడియాను బ్యాన్ చేయడం అనేటువంటి అంశం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువత ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, దాంతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికలన్నింటినీ కూడా నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పునరాలోచించాలని చెప్పి యువత నుంచి కావచ్చు, ఇతర వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి విన్నపాలు వెళ్ళాయి. వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో నిన్న జెన్ జెడ్ ప్రొటెస్ట్ పేరుతో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చినటువంటి నేపాల్ యువత కాఠ్మండులో ఉన్నటువంటి పార్లమెంటుపై ఏకంగా దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో ఆర్మీ కావచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. దాంతో వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు వేలాది మంది క్షతగాత్రులు కూడా అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటికి కూడా తానే బాధ్యత వహిస్తున్నానంటూ నేపాల్ హోంశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరొక మంత్రి రాజీనామా చేశారు. ఇక అనంతరం ఇవన్నీ కూడా పరిస్థితులను సద్దుమణిగించేందుకు అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం మొదట సోషల్ మీడియాపై పెట్టినటువంటి బ్యాన్ను ఎత్తివేస్తున్నామనేటువంటి ప్రకటన చేసింది. అయినప్పటికీ కూడా ఎవరైతే నిరసనకారులు ఎవరు కూడా తమ ఆందోళనలు విరమించలేదు. పైగా ఈరోజు ఆందోళన మరింత ఉద్రిక్తమైంది. నిజం చెప్పాలంటే నిన్న ఎక్కడెక్కడైతే ఆందోళన జరిగాయో ఆయా ప్రాంతాల్లో కాఠ్మండుతో పాటు ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున కర్ఫ్యూను విధించారు. కర్ఫ్యూ అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కర్ఫ్యూ ఉన్నా సరే నిరసనకారులంతా కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చేసారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లకు నిప్పు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు ప్రధాని ఓలీ ఇంటికి కూడా నిప్పులు పెట్టారు. ఆయన కార్యాలయం నుంచి మరి సేఫ్గా ఎలా వెళ్తారు ఏంటి అనేది కూడా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. అయితే ఆర్మీ సహాయంతో క్షేమంగా బయటపడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మనకు నేపాల్లో ఉన్నటువంటి కీలక సమాచారం. అయితే ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి అక్కడ దాచుకోవాలనేటువంటి ఆలోచనతో నేపాల్ ప్రధాని ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆర్మీ ఒకవైపు ఎక్కడికక్కడ నిరసనకారులపై దాడులు చేస్తున్నప్పటికీ కూడా నిరసనకారులు మాత్రం ఎక్కడా వాళ్ళు ఆగట్లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన మొత్తం కూడా గత కొన్నేళ్లుగా అవినీతిమయమైపోయింది. ప్రజా సంక్షేమం అనేది పక్కన పెట్టి ప్రభుత్వం మొత్తం కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలపైనే తమ దాడులు ఉంటాయంటూ నిరసనకారులు PM టార్గెట్ మినిస్టర్స్ అంటూ వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఇప్పటికే ఎంతో మంది మంత్రుల ఇళ్లను దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో మనం చూసాము. ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన, ఏకంగా షేక్ హసీనా నివాసంలోకి వెళ్ళి. రైట్ రాజు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ప్రస్తుతం నేపాల్లో మాడభూషి శ్రీధర్ ఫ్యామిలీ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. సో వారు అక్కడ చిక్కుకున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ప్రస్తుతం మీరు నేపాల్లో ఎక్కడ ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ మార్నింగ్ కొన్ని టైర్స్ అన్ని కాల్చారండి హైవే పైన.
ఇంకా హైవే వరకు కూడా మేము వెళ్ళలేదు. అయితే ఆ కాల్చడాలంతా అయిపోయింది, పొగాన్నంతా సబ్సైడ్ అయింది, మనుషులందరూ నడుస్తున్నారు అక్కడ అంతే. దాని తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు రెడీగా లేరు, ఎవరికి ఏమీ తెలియదు. ఆ విధంగా గందరగోళంగా ఉంది అంతే. మా ప్రస్తుతం మీరు నేపాల్ పర్యటనలో ఉన్నారా, ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి? ముక్తి నారాయణకు వెళ్ళడం కోసమని మేము కాఠ్మండు నుంచి పోఖ్రాన్ వెళ్లే దారిలో ఉన్నాము. అయితే ఇంకా హైవే కూడా ఎక్కువగా టచ్ అవ్వలేదండి. ఇంత లోపలనే అక్కడ అందరూ టైర్స్ కాల్చడం అవన్నీ మొదలు పెట్టారు. మమ్మల్ని పార్క్ చేయమని చెప్తే మా బస్సు పార్క్ అయ్యింది. మేమందరం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు చాలా మంది. సో అక్కడ కూర్చొని మేము వంట చేసుకోగలిగాం కాబట్టి అవన్నీ తింటున్నాము. ఒక ఎంటీ ప్లాట్ షెడ్ అంతా దొరికేసరికి చూడాలి ఇంకెప్పుడు ఎలా వెళ్ళాలి అనేది విషయం తెలియదు. అంటే మొత్తం మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? మా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అక్కడ ఎవరినైనా అధికారులు ఉన్నారండి. అక్కడ ఎవరినైనా సంప్రదించారా? ప్రస్తుతం అక్కడ సైన్యాన్ని మోహరించారు, చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ సిచ్యువేషన్స్, ఇంటర్నెట్ పనిచేయట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రస్తుతం మీరు అక్కడ అధికారులను ఎవరైనా సంప్రదించారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు అని ఎవ్వరు లేరండి, ఎందుకంటే గవర్నమెంట్ తోనే కదండి ఇప్పుడు పైకి వాళ్ళకి. అధికారులు ఎవరూ లేరు. ఇప్పుడు అడపా అప్పట్లో పొద్దున 2-3 పోలీస్ వెహికల్స్ వెళ్ళాయి. ఇప్పుడైతే ఏమీ లేవు, మనుషులే తిరుగుతున్నారు అందరూ ఫ్రీలాన్సింగ్ గా. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు అంతే. థ్యాంక్ యూ అండి.